ఇక తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో పుణ్యస్నానాలకు భక్తులు క్యూ కట్టారు. శివరాత్రిని పురస్కరించుకొని భక్తజనం బారులు తీరారు. శివనామ స్మరణలతో గోదావరి తీరం మారుమోగుతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో శివాలయాలు భక్తులతో పోటెత్తినాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఏంటి ఈరోజు శివరాత్రి సందర్భంగా అక్కడ గోదావరి తీరాన ఆ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రవి, ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూడా వేకువజాము నుంచి కూడా గోదావరి తీరంలో పుణ్యస్నానాలు, భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ కూడా ఇక్కడ శైవక్షేత్రాల్లో, శివాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. మనం రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్లో ఉన్నాం. ఈ గోదావరి పుష్కర ఘాట్లో చూసినట్లయితే భక్తజనం ఇంకా పోటెత్తుతూనే ఉన్నారు. ఇంకా ఏకుజాము నుంచి కూడా ఒకే పందా కొనసాగుతూ ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అంటే రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలే కాకుండా ఇతర జిల్లా ప్రజలు కూడా, భక్తులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి రావడంతో భక్తుల రద్దీ కూడా ఇదే భారీగా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పుష్కర ఘాట్ అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇసుకేస్తే రాళ్ళంతగా ఇక్కడ భక్తి జనం వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, గోదావరిలో లోపలికి వెళ్లకుండా బోట్లతోటి రక్షణ చర్యలు కూడా ఇక్కడ చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి కూడా రాజమండ్రికి, అలాగే పశ్చిమ ప్రాంతాలకి, ద్రాక్షారామానికి కూడా ప్రత్యేకమైన బస్సులని సర్వీసులను కూడా నడుపుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే పుష్కర ఘాట్తో పాటు ఈవినింగ్ అలా కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర కోటిలింగాల ఘాట్లో కూడా భక్తులు పుణ్యస్నానాలకి పోటెత్తిన పరిస్థితి ఉంది. అక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ చూసినట్లయితే గోదావరి కొట్టిన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో భక్తులు దర్శనం కోసం బారులు తీరి ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా భక్తుల రద్దీ ఇంకా గంటకి పెరుగుతుంది. మధ్యాహ్నం 11 గంటల దాటిన తర్వాత కూడా ఈ గోదావరి పుణ్యస్నానాలు కొనసాగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ద్రాక్షారామంలో భక్తులు పోటెత్తారు. ఇక్కడ పంచారామంలో ఒకటైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ పుష్కరంలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కోటిపల్లిలో ఇక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ భక్తులు చూసినట్లయితే ఇక్కడ దర్శనం కోసం బారులు తీరి నిలబడి ఉన్నారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే ముక్తేశ్వరంలో, అదే మురమలలో ఇక్కడ వీరేశ్వర స్వామి ఆలయంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు తరలి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు. అభిషేకాలు, పూజలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కూడా ఇక్కడ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. రాజమండ్రిలో శివాలయాలు, నగరంలో ఎక్కడ చూసినా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అనేక మంది దాతలు చూసినట్లయితే రాజమండ్రి నగరంలో ప్రధాన మార్గాల్లో, ఇక్కడ భక్తులు వెళ్ళే మార్గాల్లో టెంట్లు వేసి ప్రత్యేకించి పాలు, పెరుగు, అలాగే మజ్జిగ, అల్పాహారం, మొత్తం టిఫిన్లు, అలాగే అన్నీ కూడా వారికి తోసిన మేరకు దాన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం అన్నదానం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఏర్పాటుకు వంట వార్పు కార్యక్రమాలు కూడా రోడ్ల మీద పెట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ వేలాది మందికి తరలి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉచితంగా ఈ అన్నదానం కార్యక్రమాలు కూడా పెద్ద సంఖ్యలో చేపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఘాటుకి కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలతోటి భక్తులు ఎక్కడెక్కడ రద్దీగా ఉన్నారు ఏంటనేది ఎప్పటికప్పుడు పరిశీలించి ఘాట్లకి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఖాళీగా ఉన్న ప్రాంతాలకు కూడా భక్తుల్ని పంపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా చేస్తున్నారు.
అంటే పుష్కర్ ఘాట్కి ఎక్కువ మంది ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తుంటారు. దానివల్ల ఇక్కడ బయట రోడ్లన్నీ కూడా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. అలాగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్ని రాబోయే గోదావరి పుష్కరాలకి ఒక ట్రయల్ రన్గా కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి పొరపాట్లు జరిగాయో కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే గోదావరి తీరమంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జంగాలు ఇక్కడ ప్రత్యేకించి శంఖం ఊదడం ద్వారా ఈ మహాశివరాత్రిలో ఒక ప్రత్యేకత చాటుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం భక్తులతోటి ఇక్కడ శివరాత్రి మహోత్సవాలలో భక్తులతో కిటకిటలాడుతున్న కనిపిస్తున్నాయి. శివాలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే గోదావరి తీరమంతా కూడా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.